ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్న స్టాక్స్లో ఒక పేరు మళ్లీ వినిపిస్తోంది. అదే టాటా పవర్. ఈ స్టాక్ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందా లేక ఆల్రెడీ లేట్ అయిపోయిందా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హర్ష. ఈరోజు మనం టాటా పవర్ స్టాక్ గురించి సింపుల్గా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా కంపెనీ విషయానికొస్తే, టాటా పవర్ అనేది ఇండియాలో పెద్ద పవర్ కంపెనీస్లో ఒకటి. ఇది ఎలక్ట్రిసిటీ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, సోలార్ ఎనర్జీ, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ లాంటి బిజినెస్లు చేస్తోంది. అంటే ఓల్డ్ పవర్ బిజినెస్ మాత్రమే కాదు, ఫ్యూచర్ బిజినెస్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ ఎందుకు ట్రెండింగ్ అంటే, ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతోంది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీపై ఫోకస్ ఎక్కువైంది. పైగా సోలార్ ప్రాజెక్ట్స్ పెరుగుతున్నాయి మరియు ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ ఎక్స్పాండ్ చేస్తోంది. అలాగే టాటా గ్రూప్ ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంది. కాబట్టి ఇవి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫండమెంటల్స్ విషయానికొస్తే, కంపెనీ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉంది. పైగా రెవెన్యూ స్టడీగా పెరుగుతోంది. పవర్ సెక్టార్ డిమాండ్ లాంగ్ టర్మ్ కీమ్గా ఉంది. కంపెనీ పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే, డైవర్సిఫైడ్ బిజినెస్, రెన్యూవబుల్ గ్రోత్, స్ట్రాంగ్ గ్రూప్ బ్యాకింగ్. కంపెనీ నెగటివ్ పాయింట్స్ చూసుకుంటే, కాంపిటీషన్ ఉంది, పవర్ సెక్టార్ రెగ్యులేషన్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు, డెట్ లెవెల్స్ మానిటర్ చేయాలి. ఫ్యూచర్ అవుట్లుక్ చూసుకుంటే, షార్ట్ టర్మ్లో మార్కెట్ సెంటిమెంట్ మీద మూవ్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా సర్ప్రైజ్ కాదు. కానీ మీడియం టర్మ్లో రెన్యూవబుల్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ అయితే అప్సైడ్ ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్లో ఇండియా పవర్ డిమాండ్ ప్లస్ ఈవీ గ్రోత్ స్ట్రాంగ్ అయితే టాటా పవర్కి మంచి ఫ్యూచర్ ఉండొచ్చు. టార్గెట్ ప్రైస్ రియలిస్టిక్ వ్యూ చూసుకుంటే, షార్ట్ టర్మ్ 10 to 15 రూపీస్ మూవ్ పాజిబుల్ మార్కెట్ కండిషన్స్ మీద. మీడియం టర్మ్ గ్రాడ్యువల్ అప్సైడ్ ఛాన్స్. లాంగ్ టర్మ్ బిజినెస్ ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ అయితే న్యూ హైస్ కూడా పాజిబుల్. ఎగ్జాక్ట్ టార్గెట్ మార్కెట్ మరియు రిజల్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎవరికి సరిపోతుందంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, టాటా గ్రూప్ ఫాలోవర్స్, పవర్ సెక్టార్ బిలీవర్స్. క్విక్ ప్రాఫిట్ కోసం వచ్చిన వాళ్లకు కాదు. ఫైనల్ కన్క్లూజన్. ఫ్రెండ్స్, టాటా పవర్ ట్రెండింగ్లో ఉండటానికి రీజన్ ఉంది. పైగా ఫ్యూచర్ థీమ్స్లో కంపెనీ ఆల్రెడీ పొజిషన్ తీసుకుంది. కానీ బ్లైండ్గా బై చేయకండి. ప్రైస్, వాల్యుయేషన్, రిజల్ట్స్ చూసి డిసిజన్ తీసుకోండి. చివరిగా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.